హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మ్యాథ్స్ మెథడాలజీ అండి. ఆల్రెడీ మ్యాథ్స్ మెథడాలజీ పార్ట్ 1 పెట్టాను, ఇది పార్ట్ 2 వీడియో. సో ఈ మ్యాథ్స్ బిట్స్ అనేవి మొన్న పెట్టింది పేపర్ 1 అయితే ఇవి పేపర్ 2 బిట్స్ అండి. సో ఆల్రెడీ చెప్పాను నేను, మెథడాలజీకి సంబంధించి పేపర్ 1 పేపర్ 2 అని ఏమీ ఉండదు, అందరికీ ఒకే సిలబస్ ఉంటుంది కాబట్టి పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి కూడా ఈ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ప్రతి బిట్కి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో వీడియోలో మీకు ఏ ఒక్క దగ్గరైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ లాగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ బిట్ చూడండి, గణితం యొక్క సౌందర్య స్వభావాన్ని క్రింది వాటిలో ఏది సూచిస్తుంది? ఓకే, గణితానికి సౌందర్య స్వభావం అనేది ఉంటుంది. సో అది దేన్ని సూచిస్తుంది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది మనకు. గుణకార పట్టికలను కంఠస్థం చేయడం. చూడండి, పట్టికలను కంఠస్థం చేయడం అంటే కంఠస్థం అంటే బట్టి పట్టడం. ఇలా బట్టి పట్టడం అనేది సౌందర్య దృష్టిని సూచిస్తుందా అండి? సౌందర్య స్వభావాన్ని సూచిస్తుందా? లేదు కదా, సో తీసేస్తాం. నెక్స్ట్, కిరాణా సామాను కొనేటప్పుడు గణిత గణనలను ఉపయోగించడం. ఇది నిజ జీవితంలో ఉపయోగించింది అంటే నిజ జీవితానికి సంబంధించింది అంటే నిజ జీవిత స్వభావాన్ని సూచిస్తుందే కానీ సౌందర్య స్వభావాన్ని సూచిస్తుందా? లేదు, తీసేస్తాం. నెక్స్ట్, ప్రకృతిలో చూడండి, సౌందర్య స్వభావం అంటేనే ప్రకృతికి సంబంధించింది. సో ప్రకృతిలో రేఖాగణిత రూపాలను అందాన్ని అభినందించడం. ఓకే, సౌందర్య స్వభావం అంటే ఆ రేఖాగణిత రూపాల అందాలను అభినందిస్తున్నాం. సో ఇది సౌందర్యానికి సంబంధించిన స్వభావమే అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్, యత్నదోష పద్ధతి ద్వారా సమీకరణాలను పరిష్కరించడం. సో ఇది సౌందర్య స్వభావమా? కాదు, తీసేస్తాం. ఓకే, క్లారిటీగా ఆప్షన్స్ చదివినా ఈజీగా ఆన్సర్ పెట్టొచ్చు. క్లియర్? నెక్స్ట్ బిట్, బ్లూమ్స్ వర్గీకరణలో ఇది మూల్యాంకనంను సూచిస్తుంది. చూడండి, బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగ వర్గీకరణ చేశాడండి. సో దాంట్లో అంటే ఇప్పుడు జ్ఞానాత్మక రంగంలో ఏమేమి ఉంటాయి మనకి? జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అని ఉంటుంది, అవునా? సో ఇది పాత బ్లూమ్స్ వర్గీకరణ. దీన్ని మళ్ళీ సవరించేసి ఏం చేస్తారంటే సంశ్లేషణని మూల్యాంకనం ప్లేస్లో, మూల్యాంకనాన్ని సంశ్లేషణ ప్లేస్లో పెడతాను అన్నట్టు. ఓకే, సో అయితే ఈ మూల్యాంకనం అనేది దేన్ని సూచిస్తుంది అని అడుగుతున్నాడు. సో చూడండి, ఇప్పుడు మూల్యాంకనం ఎవాల్యూషన్ అంటే ఏందండి? అంటే ఒక కంటెంట్ని మొత్తం పరిశీలించిన తర్వాత లాస్ట్కి ఏదో ఒక తీర్పునిస్తాం. ఓకే, అంటే ఏదో ఒక ఫలితాన్ని తెలుపుతాం. ఇలా ఫలితాన్ని తెలిపితే అదేంటి? మూల్యాంకనం అవుతుంది, అవునా? సో ఆ పాయింట్ పట్టుకొని మనం ఈజీగా ఆన్సర్ పెట్టొచ్చు కదా. చూడండి, ఫస్ట్ ఆప్షన్, వివిధ భావనలను అనుసంధానించడం. చూడండి, వివిధ భావనలను అనుసంధానించడం అనేది ఫైనల్ రిజల్ట్ ఇచ్చినట్ట? కాదు కదా, తీసేస్తాం. నెక్స్ట్, ప్రమాణాల ఆధారంగా తీర్పులను ఇవ్వడం. చూడండి, అంటే స్టాండర్డ్స్ ఆధారంగా జడ్జిమెంట్ని ఇస్తున్నాం, అంటే ఫైనల్గా ఒక తీర్పునిస్తున్నాం, ఫలితాన్ని ఇస్తున్నాం. సో ఇది మూల్యాంకనమే అవుతుంది కదా, సో మూల్యాంకనమే అవుతుంది. నెక్స్ట్, సమస్యలను పరిష్కరించడానికి సూత్రాలను వర్తింపజేయడం. చూడండి, సూత్రాన్ని సమస్య పరిష్కారం కోసం యూజ్ చేస్తున్నాం. సో అలా యూజ్ చేస్తే మూల్యాంకనం అవుతుందా? అవ్వదు కదా, తీసేస్తాం. నెక్స్ట్, సందేహాలను నివృత్తి చేయడానికి భావనలను వివరించడం. భావనలను వివరిస్తున్నాం అంతే, కానీ అది ఫైనల్గా అయితే తెలుపుతలేం కదా, తెలుపం. సో ఇది తీసేస్తాం. ఓకే, సో తీర్పులను ఇవ్వడం ఆల్రెడీ ఇచ్చేసిండు, తీర్పులను ఇవ్వడం కాబట్టి అది మూల్యాంకనం కిందికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ బిట్, సెకండరీ పాఠశాల గణిత పాఠ్యపుస్తకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? ఓకే, సెకండరీ విద్యలో గణిత పాఠ్యపుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో ఆప్షన్స్ని బట్టి ఈజీగా ఎలిమినేషన్ చేయొచ్చు. ఫస్ట్ చూడండి, ఉన్నత స్థాయి గణిత సిద్ధాంతాలను మాత్రమే రుజువులతో అందించడం. చూడండి, ఓన్లీ ఉన్నత స్థాయి గణిత సిద్ధాంతాలను మాత్రమే ప్రూఫ్లతో అందించాలంట. ఓన్లీ అని అంటున్నాడు, సో అది కరెక్ట్ అవుతుందా? అవ్వదు కదా, తీసేస్తాం. నెక్స్ట్, ఉపాధ్యాయుని బోధనకు ప్రత్యామ్నాయంగా ఉండడం. చూడండి, గణిత పాఠ్యపుస్తకం అనేది టీచర్ టీచింగ్కి ఆల్టర్నేటివ్గా ఉండడం అంట. ఉంటుందా? అసలు ఉండదు కదా, తీసేస్తాం. నెక్స్ట్, ఈ గణిత పాఠ్యపుస్తకం అనేది భావనల అవగాహన, వివేచన, వినియోగాన్ని ప్రోత్సహించడం. కరెక్టే కదండి, గణిత పాఠ్యపుస్తకం అనేది అందులో ఉండే కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేస్తుంది అండ్ వివేచనకి యూజ్ అవుతుంది అండ్ వినియోగాన్ని కూడా ప్రోత్సహించే విధంగా గణిత పాఠ్యపుస్తకం అనేది ఉంటుంది. సో ఇది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, అభ్యాసాలతో ఇవ్వబడిన సమస్యలను మాత్రమే చేయడం అంట. ఎక్సర్సైజ్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ మాత్రమే సాల్వ్ చేసే విధంగా ఉంటుందంట గణిత పుస్తకం. ఉంటుందా అండి అట్లా?
అలా కాన్సెప్ట్ ఏమీ ఉండదా? ఉంటుంది కదా, ఓన్లీ ఎక్సర్సైజెసే ఉంటాయా? ఉండవు, ఆల్ కాన్సెప్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇది తీసేస్తాం. ఓకే, సో ఆప్షన్స్ ఎలిమినేషన్ చేసి ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది వాటిలో ఏది గణిత ఉపాధ్యాయుని విద్యార్థుల అభ్యసనం పట్ల నిబద్ధతను ప్రదర్శిస్తుంది? అంటే గణిత ఉపాధ్యాయుని విద్యార్థుల అభ్యసనం పట్ల నిబద్ధతను ప్రదర్శించే విధంగా చేస్తుంది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ చూడండి. వార్షిక ప్రణాళిక ప్రకారం సిలబస్ను ముందుగానే పూర్తి చేయడం. టోటల్గా ఇయర్ ప్లాన్ ప్రకారమే పూర్తి చేయడానికి ఛాయిస్ ఉంటుందా అండి? సో అలా చేస్తే విద్యార్థి యొక్క లెర్నింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుందా? సో ఇయర్ ప్లానే కాకుండా మనం దానికోసం ఏం చేస్తాము? కాకుండా యూనిట్ ప్లాన్ రాస్తాం, లెసన్ ప్లాన్ రాస్తాం. సో వీటన్నింటినీ ఆధారంగా చేసుకునే విద్యార్థుల యొక్క లెర్నింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. సో ఇది మనం ఇక్కడ రాంగ్గా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్, వివరణ లేకుండా హోంవర్క్ ఇవ్వడం. వివరణ లేకుండా హోంవర్క్ ఇస్తారా? అసలు ఇవ్వకూడదు కదా, తీసేస్తాం. నెక్స్ట్, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి సంక్లిష్టమైన పదాల్లో మాట్లాడడం. చూడండి, మీకు తెలుగు పదాలు అర్థం కాకపోతే ఇంగ్లీష్ పదాలు చూసుకోండి. స్పీకింగ్ ఇన్ కాంప్లెక్స్ టర్మ్స్ టు సాల్వ్ క్రిటికల్ ప్రాబ్లమ్స్ అంట. అంటే క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ఇంకా అర్థం కానీ క్లిష్టమైన పదాల్లోనే మాట్లాడడం అంట. అట్లా మాట్లాడితే లెర్నింగ్ కరెక్ట్ అవుతుందా? అవ్వదు, తీసేస్తాం. నెక్స్ట్, అభ్యసన ఇబ్బందులను అధిగమించడానికి విద్యార్థులకు సహాయం చేయడం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, అంటే ఏదైనా అభ్యసనం పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు, సో వాటిని అధిగమించడానికి విద్యార్థులకు సహాయం చేయాలి. ఓకే, అంటే దీని ద్వారా గణిత ఉపాధ్యాయుడికి విద్యార్థుల అభ్యసనం పట్ల నిబద్ధతను ప్రదర్శిస్తుంది అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. పాఠ్య పథకంలోని అంటే లెసన్ ప్లాన్లోని ఏ విభాగం కింద భావనలు, నిర్వచనాలు మరియు సాధారణీకరణాలు ఉంటాయి? చెప్పండి. లెసన్ ప్లాన్ రాస్తున్నాం, అందులో భావనలు, నిర్వచనాలు, సాధారణీకరణలు వేటి కింద ఉండాలి? చూడండి, టీచింగ్ పాయింట్స్ కిందనే ఉంటాయి కదండి. ఒక టీచింగ్ పాయింట్ చెప్తున్నాము అంటే ఆ టీచింగ్ పాయింట్ కిందనే భావనలు ఏంటి, నిర్వచనాలు ఏంటి, సాధారణీకరణాలు ఏంటి అనేవి బోధనాంశాల కిందనే ఉంటాయి. మూల్యాంకన పద్ధతుల కింద ఉంటాయా? మూల్యాంకనం చేసేటప్పుడు అందులో భావనలను ఇంక్లూడ్ చేస్తామా? చెయ్యం కదా. నెక్స్ట్, అభ్యసన ఫలితాలు మొత్తం లాస్ట్కి ఒక ఫలితమే ఇస్తున్నాం, అలాంటప్పుడు భావనల నిర్వచనాలు అప్పుడు చెప్తామా? చెప్పం కదా. నెక్స్ట్, టీఎల్ఎం రెడీ చేయడంలో చెప్తామా? చెప్పం, సో తీసేస్తాం. ఓకే, సో ఈ భావనలు, నిర్వచనాలు, సాధారణీకరణలు అన్నీ కూడా టీచింగ్ పాయింట్స్ బోధనాంశాల్లోనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ బిట్. బోధనా లక్ష్యాలకు వీటికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. ఓకే, బోధనా లక్ష్యాలకు మరియు వేటికి దగ్గరి సంబంధం ఉంటుంది అని అడుగుతున్నాడు. సమాజం ప్రభుత్వానికి ఉంటుందా? ఉండదు కదా. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉంటుందా? ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బోధనా లక్ష్యం పెట్టుకునే ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధించడం జరుగుతుంది, అంతే కదండి. అంటే ఒక గమ్యం ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక స్పష్టీకరణ ఉంటుంది. అది ఎవరెవరి మధ్యలో ఉంటాయి? ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్యలోనే ఉంటాయి. ఓకే, వీళ్ళిద్దరికీ మాత్రమే బోధనా లక్ష్యాలతో సంబంధం అనేది ఉంటుంది. పాఠశాల సమయాలు టైం టేబుల్ కాదు. నెక్స్ట్, ప్రభుత్వం మరియు సిబ్బంది కూడా కాదు. ఓకే, ఈజీగా పెట్టొచ్చు ఇది కూడా. నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో గణితం యొక్క స్వభావాన్ని ప్రతిబింబించనిది ఏది? ఓకే, గణితం స్వభావం అని చెప్పేసి కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో అందులో గణితం యొక్క స్వభావం చూసినట్లయితే గణితానికి అమూర్తత్వం అనేది ఉంటుంది. ఓకే, మూర్తంగానే కాదు అమూర్తంగా కూడా ఆలోచిస్తాం. వివేచన ద్వారా కూడా గణితాన్ని సాల్వ్ చేస్తాం. అంటే ఏదైనా ఒక సూత్రాన్ని గుర్తుపెట్టుకున్నావు, అది అమూర్తానికి సంబంధించిందే కదండి. సో గణితంలో అమూర్తత్వం అనేది ఉంటుంది. ఇది గణితం యొక్క స్వభావం. నెక్స్ట్, లాజికల్ కంక్లూజన్స్ ఇస్తాం. సో లాజికల్ కంక్లూజన్స్ కూడా అంటే తార్కిక నిర్ధారణలు కూడా గణిత స్వభావమే. నెక్స్ట్, ఆగమన నిగమన వివేచనాలు కూడా గణితానికి సంబంధించిన స్వభావమే. ఆత్మశ్రేయత అనేది కాదండి. ఓకే, ఆత్మశ్రేయత అంటే ఏంటండి? అంటే ఈ వర్డ్ మనం సైకాలజీలో వింటామండి. సైకాలజీలో వ్యక్తినిష్టత, ఆత్మశ్రేయత అని వింటాం. సో ఆత్మశ్రేయత అంటే అది అతనికి సంబంధించిందే అయి ఉంటుంది అన్నట్టు. ఓకే, ఆ వేలో దాన్ని యూజ్ చేస్తాం. సో ఆత్మశ్రేయత అనేది గణితానికి ఎప్పటికీ కూడా ఉండదండి. సో ఇది తీసేస్తాం. ఓకే, సో ఇక్కడ ఆత్మశ్రేయత అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. గణిత బోధన ఉద్దేశాలు, లక్ష్యాలకు సంబంధించి క్రింది వాక్యాలను చదవండి. చూడండి, గణిత బోధన ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి అనే దానిపైన బిట్ అనేది ఫ్రేమ్ అయింది. చూడండి, తక్కువ సమయంలో ఆశించిన అభ్యసన ఫలితాలను సాధించడంలో లక్ష్యాలు సహాయపడతాయి. కరెక్టే కదండి. తక్కువ సమయంలో ఆశించిన అభ్యసన ఫలితాలను సాధించడానికి ఉపయోగపడేవే లక్ష్యాలు.
సో లక్ష్యం అనేది స్వల్పకాలానికి సంబంధించింది. మరి దీర్ఘకాలానికి సంబంధించింది ఏందండి? గమ్యం కదండి. సో గమ్యం అనేది దీర్ఘకాలానికి సంబంధించింది, అంటే ఎక్కువ కాలం పడుతుంది, దానికి ఎక్కువ సమయం అనేది తీసుకుంటుంది, కానీ తక్కువ సమయంలో పూర్తి చేసేది లక్ష్యమే. సో లక్ష్యం అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, నిర్దిష్ట సందర్భంలో బోధనా లక్ష్యాలను రూపొందించడంలో ఉద్దేశాలు సహాయపడతాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదండి. సో ఫస్ట్ మనకి గమ్యం ఉంటుంది, నేను మంచిగా క్లారిటీగా చెప్పాను నా క్లాస్లో. నెక్స్ట్ ఉద్దేశం ఉంటుంది, నెక్స్ట్ లక్ష్యం ఉంటుంది, నెక్స్ట్ స్పష్టీకరణలు ఉంటాయి. అవునా? సో ఈ లక్ష్యాలను సాధించడంలో ఉద్దేశాలు డెఫినెట్గా సహాయపడతాయా? పడతాయి కదండి. సో లక్ష్యాలను రూపొందించుకుంటున్నాము అంటే ఆ ఉద్దేశం ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదా. ఆ ఉద్దేశం ప్రకారమే లక్ష్యాలను రూపొందించుకుంటాం. సో లక్ష్యాలను రూపొందించడంలో ఉద్దేశాలు డెఫినెట్గా సహాయపడతాయి. ఓకే, సో రెండు కరెక్టే. సో మనకి ఏబి 2 అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్, భాగస్వామ్య అభ్యసనం ఈ క్రింది అంశాలను కలిగి ఉంటుంది. కొంచెం జూమ్ చేద్దాము. చూడండి, భాగస్వామ్య అభ్యసనం అంటే ఏంది? కొల్లాబరేటివ్ లెర్నింగ్ అంటే గ్రూప్ డిస్కషన్ అన్నట్టండి. ఓకే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గ్రూప్ డిస్కషన్. సో కొంతమంది పిల్లలు పాల్గొనడం జరుగుతుంది, దీన్నే భాగస్వామ్య అభ్యసనం అంటారు. సో దీంట్లో ఏ అంశాలు ఉంటాయని అడుగుతున్నాడు. ఒకసారి ఆప్షన్ చూడండి. అభ్యాసకులు గణిత ఆలోచనలను పంచుకోవడం, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు కదండి. సో అలా మాట్లాడుకుంటే గణిత ఆలోచనలు పంచుకోవడం జరుగుతుంది కదా, జరుగుతుంది. సో ఇది కొల్లాబరేటివ్ లెర్నింగే అవుతుంది. నెక్స్ట్, గణిత భావనలను నిశితంగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదండి. గణిత భావనలను అర్థం చేసుకోవడంలో ఈ భాగస్వామ్య అభ్యసనం యూజ్ అవుతుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తుంటారు, గణితానికి సంబంధించిన భావనలను అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, సమూహాలలో పనిచేసే స్ఫూర్తిని అభివృద్ధి చేస్తుంది. ఎస్, కరెక్ట్ కదండి. అంటే గ్రూప్స్లలో పనిచేసే స్ఫూర్తిని డెఫినెట్గా ఇది పెంపొందిస్తుంది, ఎందుకంటే గ్రూప్ డిస్కషనే కదా అది. నెక్స్ట్, సమూహంలోని సభ్యుల అభిప్రాయాలను గౌరవించడానికి ప్రోత్సహిస్తుంది. ఎస్, కరెక్టే కదండి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, అంటే ఒకరు చెప్పింది ఒకరు యాక్సెప్ట్ చేయాల్సిందే, ఇంకోటి చెప్పింది ఇంకోరు యాక్సెప్ట్ చేస్తారు. సో అంటే అందరి అభిప్రాయాలను కూడా గౌరవిస్తారు. సో ఏబిసిడి అన్నీ కరెక్టే. సో సెకండ్ వన్ అనేది కరెక్ట్. జస్ట్ భాగస్వామ్య అభ్యసనం అంటే ఏంది అనేది మనకు ఒక క్లియర్ కట్ థాట్ ఉంటే ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు. నెక్స్ట్ బిట్ కొంచెం జూమ్ చేద్దాము. చూడండి, గణిత పాఠ్యాంశాలలో ఈ క్రింది అంశాలను సర్పిలాకార విధానంలో అమర్చినట్లయితే అప్పుడు క్రమం ఇలా ఉంటుంది అని అడిగాడు. నేను నిన్న క్లాస్లోనే చెప్పాను, అంటే మ్యాథ్స్ మెథడాలజీ బిట్స్ పార్ట్ 1 వీడియోలో మనకు శీర్షిక పద్ధతి ఉంటుందని చెప్పాను, ఏకకేంద్ర పద్ధతి అని చెప్పాను, నెక్స్ట్ సర్పిలా పద్ధతి అని చెప్పాను. ఓకే, ఇది గణితంలో మనకి 3 పద్ధతులు ఉంటాయని చెప్పేసి చెప్పాను. ఓకే, దీంట్లో సర్పిలా పద్ధతి అడిగారు. శీర్షిక పద్ధతి అంటే ఏంది? ఏ క్లాస్లో కూడా ఒక లెసన్ అనేది మళ్ళీ రిపీట్ కాదు, మొత్తం కూడా అదే క్లాస్లో రిపీట్ అయితే అది శీర్షిక పద్ధతి అని చెప్పాను. ఏకకేంద్ర పద్ధతి అంటే ఏమని చెప్పాను? జస్ట్ రీకాల్ చేసుకోండి. ఒక టాపిక్ అనేది మళ్ళీ వేరే క్లాస్లో కూడా రిపీట్ అయితే, అంటే ఒక సంవత్సర కాలం పడుతుంది. ఇప్పుడు ఓ క్లాస్లో సాంఖ్యక శాస్త్రం ఉంది, అదనేది మళ్ళీ వేరే క్లాస్లో అంటే 3rd క్లాస్లో రిపీట్ అయింది, మళ్ళీ 4th క్లాస్లో రిపీట్ అయితే అది ఏకకేంద్ర పద్ధతి అని చెప్పాను. సర్పిలా పద్ధతి అంటే ఏం చెప్పాను? ఒక చాప్టర్ అనేది అంటే ఒక టాపిక్ అనేది అదే క్లాస్లో మళ్ళీ రిపీట్ కావడం, అంటే 3 నెలలకు ఒకసారి రిపీట్ కావడం, ఒక 3 నెలలకి రిపీట్ అయింది. అంటే ఇప్పుడు శాతాలకు సంబంధించి 3 నెలలకు టాపిక్ రిపీట్ అయిందంటే మళ్ళీ అదే శాతాలకు సంబంధించి మళ్ళీ 3 నెలలకి రిపీట్ అవుతుంది, అంటే అదే సంవత్సరంలో ఒక 2-3 సార్లు రిపీట్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఇది సర్పిలా పద్ధతి. క్లియర్? ఇప్పుడు సర్పిలా పద్ధతి అంటే క్లారిటీ ఉంటే మనం ఇప్పుడు ఈ బిట్కి ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో ఒకే క్లాస్లో రిపీట్ అవ్వడం అన్నట్టు. సో అలా రిపీట్ అవుతే ఈ క్రింద కొన్ని గణిత పాఠ్యాంశాలు ఇచ్చాడు, వాటిని ఏ విధంగా అమర్చొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, చూడండి, రేఖలు మరియు కోణాల కొలతలను ఇచ్చాడు. నెక్స్ట్, సమతల పటాలు, చుట్టుకొలతలు మరియు వైశాల్యాలు, ప్రాథమిక రేఖాగణిత భావనలు మరియు ఘన పరిమాణాలు. సో వీటన్నింటిని మనం ఆర్డర్లో పెట్టాలి, అంటే దేని తర్వాత ఏది నేర్చుకుంటే కరెక్ట్ అనేది క్వశ్చన్. సో చూడండి, ఫస్ట్ రేఖలు మరియు కోణాల కొలతలు నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనకి ఏముండాలి? రేఖాగణిత భావనలు అనేవి ఉండాలి కదా. అంటే ప్రాథమిక రేఖాగణిత భావనలు ఉండాలి. అంటే రేఖాఖండం అంటే ఏంది, అసలు రేఖ అంటే ఏంది, అసలు సరళ రేఖ అంటే ఏంది, లంబరేఖలు అంటే ఏంది, అసలు కోణం అంటే ఏంది, ఇవన్నీ తెలిస్తేనే కదా మనం
వైశాల్యాలు, చుట్టుకొలతలు, ఘనపరిమాణాలు తెలపడానికి చాయిస్ ఉంటుంది. సో అవి లేకపోతే మనం తెలుపుతామా? తెలుపము. సో ఫస్ట్ రేఖాగణిత భావనలు అనేవి కావాలి. సో ఫస్ట్ ఇది తీసుకుంటాం. నెక్స్ట్ ఏం తీసుకుంటాం? రేఖాగణిత భావనలు వచ్చిన తర్వాత రేఖలు మరియు కోణాల కొలతలు చూస్తామా, లేదంటే సమతల పటాల చుట్టుకొలతలు, వైశాల్యాలు చూస్తామా, ఘనపరిమాణాలు చూస్తామా? రేఖాగణిత భావనలు రాగానే రేఖలేంటి, కోణాల కొలతలు ఏంటి అనేవి చూస్తాం. సో ఇది సెకండ్ ఆప్షన్గా తీసుకుంటాం మనం. ఓకే, అంటే ఫస్ట్ ఇది రిపీట్ అయింది. ఏది? రేఖాగణిత భావనలు రిపీట్ అయినాక నెక్స్ట్ రేఖలు, కోణాల కొలతలు రిపీట్ అవుతాయి. తర్వాత ఏం చూస్తాము? ఘనపరిమాణాలు చూస్తామా, చుట్టుకొలతలు, వైశాల్యాలు నేర్చుకుంటామా? చుట్టుకొలతలు, వైశాల్యాలు నేర్చుకోవాలి. సో థర్డ్ ఇది ఘనపరిమాణాలు అనేది ఫోర్త్గా తీసుకుంటాం. ఓకే, సో అంటే సిఏబిడి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, అంటే దేని తర్వాత ఏది నేర్చుకుంటే కరెక్ట్ అనేది చూసుకోవాలి. ఇక్కడ చూడండి, సిఏబిడి అనేది ఎందులో ఉంది? మనకు ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ సర్పిల విధానం అంటే ఏందో క్లారిటీ ఉంటే ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు. నెక్స్ట్ బిట్ చూడండి, విద్యా ప్రమాణాల నుండి పడింది. నేను ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను. అండ్ మ్యాథ్స్ విద్యా ప్రమాణాలు కూడా మన ఛానల్లో ఉన్నాయి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఒకసారి ఆ వీడియో చూసుకోండి, క్లారిటీ వస్తుంది. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను ఒక సమతలంలో ఒక 2 నిరూపకాలు ఇచ్చాడు. ఇవి ఒకే బిందువును సూచిస్తాయా లేదా భిన్నంగా ఉంటాయా అని వివరించమని అడిగాడు. ఇది గణితంలో ఏ విద్యా ప్రమాణాన్ని అంచనా వేయడానికి ఉద్దేశించబడిందని అడిగాడు. సో చూడండి, సమస్య సాధన అవ్వాలి అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది క్లారిటీగా ఇవ్వాలి. క్వశ్చన్ అనేది క్లారిటీగా ఇచ్చాడా? ఫస్ట్ చూడండి, ఇవ్వలేడు కదా, జస్ట్ 2 నిరూపకాలు ఇచ్చాడు. అవి ఏ బిందువును సూచిస్తాయో లేదా భిన్నంగా ఉంటాయా అని చెప్పి వివరించమని అడిగాడే కానీ అక్కడ సాల్వ్ చేయమని ఇవ్వలేడు. సో ఇది ఇక్కడ సమస్య సాధన కాదు ఇది. ఓకే, నెక్స్ట్ ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ కావాలి అంటే మనం వాటిని ఒక సంఖ్యారేఖపై సూచించండి, లేదంటే 3D పటాల్లో సూచించండి అని చెప్పేసి క్వశ్చన్ ఉండాలి. ఉందా? లేదు కదా, తీసేస్తాం. నెక్స్ట్ అనుసంధానం అంటే వేరే దానికి అనుసంధానించినట్టుగా మన క్వశ్చన్ కనబడాలి. ఇక్కడ వేరే దానికి ఎక్కడైనా అనుసంధానించారా? లేదు కదా, సో తీసేస్తాం. సో ఏమన్నాడు? బిందువును సూచిస్తున్నాయా లేదా భిన్నంగా ఉంటాయా వివరించమని అడుగుతున్నాడు. క్వశ్చన్ అనేది క్లారిటీగా లేదు. అలాంటప్పుడు కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం కిందకే వెళ్ళిపోతుంది. ఓకే, నేను క్లారిటీగా చెప్పా. నా క్లాస్ చూడండి ఒకసారి, చూస్తే మీకు విద్యా ప్రమాణాల నుండి ఎలాంటి బిట్ వచ్చినా ఆన్సర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇదే లాస్ట్ బిట్ అండి. క్వశ్చన్ని జూమ్ చేసుకుందాము. చూడండి, గణిత పాఠ్య పుస్తకం యొక్క ప్రయోజనాలను గుర్తించండి. ఓకే, సో ఇక్కడ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఇచ్చాడు. సో ఆ టెక్స్ట్ బుక్ యొక్క ప్రయోజనం ఏంటి? ఓకే, అడ్వాంటేజ్ ఏంది అనేది క్వశ్చను. ఎంత ఈజీగా పెట్టొచ్చండి బిట్. చూడండి, ఆప్షన్స్ క్లారిటీగా చదవండి మీరు. ఉద్దేశించిన సిలబస్ ప్రకారం విషయాన్ని బోధించడానికి ఉపాధ్యాయుడికి సహాయపడుతుంది. కరెక్టే కదండి. మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అనేది ఒక సిలబస్ ప్రకారం విషయాన్ని బోధించడానికి టీచర్కి సహాయపడుతుంది కదా, సహాయపడుతుంది. సో ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్, అభ్యాసకులలో స్వీయ అభ్యసన అలవాట్లను అభివృద్ధి చేస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోవడానికి టెక్స్ట్ బుక్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఉపాధ్యాయుడి స్థానాన్ని భర్తీ చేస్తుంది. అవుతుందా అండి? కాదండి. ఏ టెక్స్ట్ బుక్ కూడా, మ్యాథ్స్ అనే కాదు, ఏ టెక్స్ట్ బుక్ కూడా ఉపాధ్యాయుని స్థానాన్ని భర్తీ చేయదు. టెక్స్ట్ బుక్ ఇచ్చేసి పిల్లవాడికి నేర్చుకోరా అని చెప్తే నేర్చుకుంటాడా? అలా నేర్చుకుంటట్టయితే మరి టీచర్స్ ఎందుకండి చెప్పండి? ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నది ప్రతిదీ కూడా పిల్లవాడికి అర్థమయ్యేటట్టు చేయాలి అంటే కంపల్సరీగా టీచర్ అనేవాడు కావాలి. సో ఏ టెక్స్ట్ బుక్ కూడా ఉపాధ్యాయుడి స్థానాన్ని భర్తీ చేయలేదు. ఓకే, అండ్ ఏ టీఎల్ఎం కూడా ఉపాధ్యాయుడి స్థానాన్ని భర్తీ చేయదు. ఓకే, నెక్స్ట్, విద్యార్థుల అభ్యాసాలలోని సమస్యలను పరిష్కరించడానికి ఉదాహరణలను అందిస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి. సో దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ సి అనేది కాదు, ఏబిడి మాత్రమే కరెక్ట్. సో ఆప్షన్స్ చూడండి, ఏబిడి ఎక్కడుంది? ఫస్ట్ వన్, థర్డ్ వన్. సో థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇవ్వండి. టోటల్గా 11 బిట్స్ అనేవి కవర్ చేశాను. సో వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.